దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 14వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు వ్యాలంటైన్ డే కదా, అంటే ప్రేమికుల దినోత్సవం అంటున్నారు. కానీ ఆ ప్రేమ యవ్వన కాలపు ప్రేమ, ఆకర్షణ ప్రేమ, వయసు ఉద్రేకం ప్రేమ, ప్రేమ పెళ్లి కాదు, పెళ్లి తర్వాత ప్రేమ నిజమైన ప్రేమ, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈరోజు అటువంటి వాక్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. యేసు క్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు. ఎందుకు రక్త మాంసంలో పాలివాడయ్యాడు? జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఓకేనా? దాస్యమునకు లోబడిన వారిని. ఇంగ్లీష్ వెర్షన్ లో ఎలా ఉందంటే, మనము హెబ్రూస్ చాప్టర్ 2 వర్సెస్ 14, మన ట్రాన్స్లేషన్ కదా 14 లో ఉంది. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. సిన్స్ ద చిల్డ్రన్ హ్యావ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఎందుకనగా ఆ కుమారులు, ఆ పిల్లలు, ఆ వారసులు రక్త మాంసములు గలవారైనందున, హీ టు షేర్డ్ ఇన్ దేర్ హ్యూమానిటీ, ఆయన కూడా ఆ మానవత్వమును, ఆ నరులి యొక్క స్వభావమును, సో దట్ బై హిస్ డెత్ హీ మైట్ బ్రేక్ ద పవర్ ఆఫ్ హిమ్ హూ హోల్డ్స్ ద పవర్ ఆఫ్ ద డెత్, అంటే ఆ మరణము యొక్క అధికారము గలవానిని, అనగా దట్ ఈస్ ద డెవిల్, అపవాదిని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము అద్భుతమైన సందేశం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనము నేర్చుకుంటున్న టాపిక్ మరణము. ఓకేనా? కానీ ఈ మరణానికి బలము, అధికారము ఎవరి దగ్గర ఉంది? దుష్టుడు. ఎన్నోసార్లు మనం అనుకుంటాం కదా, చచ్చిపోతే బాగుంది, ఇంకా మా వల్ల కాదు, అంటే మరణమే అన్నింటికీ పరిష్కారం అనుకుంటాం. చాలా విషయాలు మరణముతో ముడిపెడతాం. ఇంకా చాలే, ఏముద్ధరించామని. నిజంగా మన ఒక్కరమేనా? యోనా ఏమంటాడు? బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. మరి అహీతోపెలు తన మాట గెలవలేదని కదా ఊరేసుకొని చచ్చిపోయాడు. సంసోన్ ఏమంటున్నాడు? ఈ ఒక్కసారి బలం ఇవ్వు, నాతో కూడా వారిని చంపేస్తాను, చచ్చిపోయాడు. మరి ఇలాగ ఎంతో మంది, అంతెందుకు ఏలియా మరణ ఆపేక్ష కలిగిన వాడే. నా పితరుల కంటే గొప్పవాడినా? ఏలియా కూడా మధ్యలో వదిలేశాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆత్మహత్య అంటున్నాం అంటే శరీరాన్ని చంపట్లేదు, వాళ్ళు ఆత్మని హత్య చేస్తున్నారు. ఈ రోజున ఏది నిజమైనా కాకపోయినా నీవు నేను చనిపోతాము అనేది నిజమే. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు చనిపోవాలి కదా? మరి ఎందుకు మరణాన్ని పెట్టాడు దేవుడు? నిత్యము బ్రతకాలనే కదా. మరి మరణము ఎలా వచ్చిందో లోకంలోనికి మనందరికీ తెలుసు కదా. ఒక ఆజ్ఞ అతిక్రమము, అవిధేయత వలన లోకంలోనికి పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. కనుక పాపము అంటే దేవుని నుంచి ఎడబాటు చేసేది. ఎప్పుడైతే దేవుని నుంచి ఎడబాటు అయ్యావో ఆయన జీవమునకు అధిపతి, ఆయన జీవము కలిగిన వాడు. కనుక ఎప్పుడైతే నిన్ను పాపము దేవుని నుంచి దూరం చేస్తుందో, నీవు పాపానికి దాసుడు అవుతున్నావు. ఈ పాపము అని ఆరోపించేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము లేకపోతే పాపము మృతము. కనుక ఈ ఆజ్ఞను హేతువు చేసుకొని ఈ పాపము మరణానికి మనల్ని అప్పగిస్తుంది. అంటే మనము నిత్యము నాశనానికి, నిత్యము మోక్షానికి, ఆ తర్వాత తీర్పు తీర్చబడుతుంది.
కనుక ఈ పదాలు వీళ్ళు గ్రంథకర్తలు రాస్తూ ఈ యొక్క లేఖనాలు కామెంటరీ ఏం రాశారంటే, ఇక్కడ పిల్లలు, వారసులు, కుమారులు అంతా నరులే. మనం అందరము ఎవరి కుమారులము? ఆదాము ద్వారా. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మరి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు. కనుక మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞ అవిధేయత వలన పాపము వలన మరణము. కనుక మొదటి ఆదాము వలన మనమందరము పాపము చేసి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే ఆదాము ద్వారా. అయితే కడపటి ఆదాము ద్వారా ఆయన విధేయత ద్వారా ఆయన రక్త మాంసంలో ఇందుకు పాలివాడు ఆయను. ఇది మనం నేర్చుకుంటున్నాం. అంటే మనమందరము రక్త మాంసములు గలవారము కనుక క్రీస్తు కూడా రక్త మాంసములు గలవాడు ఆయన. ఎందుకని? ఆయన చనిపోవాలి అంటే చనిపోవడానికే, ప్రాణము పెట్టడానికే ఆయన రక్తము మాంసము కలిగిన వాడుగా, అనగా సైతాను నుండి విడిపించడానికి. అంటే మరణము మీద శక్తి కలిగిన వాడు ఎవరు? సాతాను. కాబట్టి ఈ మరణాన్ని ఆయన పొందితే తప్ప, మరణపు ముళ్ళును విరిస్తే తప్ప, ఆయన ఆ అనుభవంలోనికి వెళ్తే తప్ప ఆ యొక్క మరణపు ముళ్ళును మన వల్ల కాదు. ఒక్కసారి గ్రీక్లో, హెబ్రూలో, ఈ యొక్క హెబ్రూలో దమ్ అంటే రక్తం, గ్రీక్లో హెమటో, కాబట్టి అది రక్తం. మరి మాంసానికి సాక్స్, గ్రీక్లో సాక్స్, అదే విధముగా బసర్ అనేది హెబ్రూలో. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ రక్తము మాంసము ఏ విధముగా వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము మాంసము పాలివాడాయను? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము కార్చవలసి వచ్చింది? యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. మన మీద ఉన్న సీక్రెట్ దుష్టుడు అపవాది దేవునితో చెప్తున్నాడు. అపవాది చర్మము కాపాడుకొనుటకు, చర్మము ప్రాణమును కాపాడుకున్నటకు తనకు కలిగినదంతా నరుడు ఇస్తాడు. ఇది సత్యం. కనుక ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని దేహము ముట్టు, అతను నిన్ను దూషిస్తాడు అని చెప్పబడుతుంది. అయితే 6వ వచనం మనకి కీవర్స్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సైతాను, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టకూడదు. చూసా? అంటే ప్రాణము తీసే హక్కు దుష్టుడికి ఉన్నప్పటికీ ఇక్కడ మనకు తెలుస్తుంది, అది దేవుడు అంగీకరిస్తే తప్ప దుష్టుడు ప్రాణం తీయడానికి లేదు. కాబట్టి ఇది వాక్యం. అయితే ఇప్పుడు ఈ మరణం మీద అధికారం కలిగిన వాడిని చూడాలి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? దొంగతనమునకు, హత్యకు, నాశనం చేటుకు వస్తాడు. కానీ గొర్రెలకు జీవము, అంటే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయనే జీవము. కాబట్టి అది సమృద్ధిగా కలుగుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అయితే ఈయన ఎవరు? గొర్రెలకు మంచి కాపరి. దేని కొరకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. 17వ వచనంలో, నేను మరలా నా ప్రాణమును తీసుకొనిచున్నట్లు దానిని పెట్టుచున్నాను, నా ప్రాణమును ఎవ్వడూ తీసుకోలేడు, నా అంతట నేనే పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఇయ్యదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే ఈ మరణపు మీద అధికారము కలిగి ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్త మాంసములు ఏ విధముగా అయ్యారు? మొదటి ఇది చూసి అప్పుడు తాళపు చెవుల దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యం అంటే ఏంటి? మాట. వర్డ్ అంటే ఏంటి? దేవుని వాక్కు. వాక్కు ఏమై ఉన్నాడు? వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కుమారుడు. చూసారా? మరి ఆయన ఎవరు? తండ్రి. అంటే దేవుడు వెలుగు కలుగుగాక అంటే ఆ మాట
కుమారుడు, వర్డ్. మరి ఆత్మ జలముల మీద అల్లాడుచుంది. ఎప్పుడైతే తండ్రి పలుకుతున్నాడు, ఆ పలుకు యేసుక్రీస్తు, ఆత్మ కార్యము చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను. కనుక ప్రభునందు ప్రియగా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనకి చెప్పబడుతుంది. ఇక్కడ మనం స్పష్టముగా చూస్తే మరి 13వ వచనం, దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలన ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు దేవుని వలన పుట్టినవారు. ఎలాగా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై, అంటే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఇక్కడ మనకి స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా రక్త మాంసమును స్వతంత్రించుకున్నారు. మరి ఇప్పుడు దేవుని యొక్క అధికారం మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను, యేసుక్రీస్తు ప్రభు, కడపటి వాడను, ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, జీవించువాడను, మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కనుక ఈ మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు యేసుక్రీస్తు ప్రభుల వారి. చూసారా వాక్యం? అంటే వాక్యం 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 ఎందుకు నేర్చుకోవాలి? మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, స్వర్ణలో ఉన్న సంగమునకు ఏమని చెప్తున్నాడు దేవుడు? మొదటి వాడు కడపటి వాడయ్యండి, మృతుడై ఉండి మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఆయన చనిపోయాడు, మరణించాడు, కానీ తిరిగి సజీవుడై లేచాడు. మరి ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు తీయలేకుండా వేయువాడు, ఎవడు వేయలేకుండా తీయవాడు. చూసారా? అంటే ఆయన గొప్ప దేవుడు, సమస్తము ఆయన యొద్ద అధికారము కలిగి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప వాక్యము. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు అపవాది. అంటే ఈ అపవాది నిన్ను నన్ను మరణానికి అప్పగించడానికి పాపములో పడేస్తాడు, కానీ దేవుడు జీవములో మనల్ని ఉంచడానికి పాపము నుండి, అందుకనే ఏ పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. అంటే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవడానికి ఇద్దరు మనుషులు, ఒకటి మొదటి ఆదాము, 2 కడపటి ఆదాము. మొదటి ఆదాము మరణము తెచ్చాడు. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమం వల్ల. అందుకని ఈ వాక్యాలు మీకు ఎక్కడ చదివితే అర్థమవుతుంది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మనము అంటే క్రైస్తవులు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా, అంటే దేవుడు మనకి బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి, అంటే మన పాపములు బాప్తిస్మము ద్వారా ఆ నీటిలో సమాధి చేయబడిన వారే మరణమును జయించి లేచిన యేసుక్రీస్తు. ఎలాగా? 13వ వచనం చెప్తూ, అపరాధము వల్ల శరీరమునందు సున్నతి పొందక ఉండటం వల్ల మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేస్తున్నారు. కనుక ఆ మరణము యొక్క ప్రధానులను అధికారులను నిర ఆయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముగా వారిని దేవుడు గెలిచినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. ఎలాగా? ఇంకా మీకు అర్థం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం,
ఎవరైనా చనిపోయినప్పుడు ఈ వాక్యాలు చదువుతారు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. ఎందుకు? ఈ రక్త మాంసములు అసలు ఏమిటి? మనం ఒక్కసారి వాక్యం చూస్తే, దేవుడు నేలమంటిని తీసి ఆ యొక్క తన పోలిక తెప్పున తన స్వరూపమందు నరుని చేశాడు. అయితే వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా జీవాత్మ. అంటే ఇప్పుడు దేహము, తర్వాత ఏమొచ్చింది? మనం చూసినప్పుడు ఆత్మ. మరి మనసు ఎక్కడొచ్చిందో చెప్పాను కదా, ఎరిగిన వారమై. అప్పుడు రక్తము వచ్చింది అని చెప్తారు. ఎందుకని? ఇప్పుడు ప్రాణమునకు మూలము రక్తం. ఇప్పుడు ప్రాణం పోవాలంటే రక్తము కార్చబడాలి. ఏలయనగా రక్తము కార్చబడకుండా అంటే పాప క్షమాపణ కలుగదు. కనుక రక్త అపరాధము అంటారు, బ్లడ్ గిల్ట్. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమిటి? రక్త మాంసములు దేవుని పరలోక రాజ్యమును వెళ్ళవు. కాబట్టి క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు పౌలు, ఒక మర్మము చెప్తున్నాడు. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడమూరబ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా, మనము మార్పు పొందుతాం. చూసారా? కాబట్టి క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మరణానికి సంబంధించిన ఈ శరీరము అమరముగా ఉండాలి. కనుక క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? కనుక మరణపు ముళ్ళు పాపం. ఓకే, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. కాబట్టి మనకి వీటన్నింటిలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇస్తున్నట్లు మనము చూస్తున్నాం ప్రభువునందు ప్రియులారా. కనుక అపొస్తలుల కార్యములు 20:28 మీకు తెలిసిందే. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను, చూసారా, సంఘముగా కట్టాడు. కనుక ఆ సంఘాన్ని జాగ్రత్తగా మనం చూడాలి. ఈ సంఘము యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? మత్తయి 16:16 ఇంతకు ముందే నేర్చుకున్నాం. దేనిని విప్పుతావు, దేనిని బంధిస్తావు. ఇక్కడ మత్తయి 16:16 ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అంటాడు, నన్ను ఏమని అనుకుంటున్నారంటే, సీమోను పేతురు ఏమంటాడు? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అందుకు యేసు సంతోషించి, సీమోను బర్జోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడు, పరలోకమందున్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు. అక్కడ రక్త మాంసములు దీనికి. కనుక ఈ రక్తము మాంసము, ఈ రక్తంలోనే కదా పౌరుషం, ఈ మాంసంలోనే కదా ఇప్పుడు అన్నీ చెప్పాను కదా. రంగు అంటే నల్లోడు, తెల్లోడు, పొట్టోడు, పొడుగుడు, బండోడు, బక్కడు. అంటే ఈ రక్తము ఎప్పుడైతే, యేసు రక్తం ఎందుకు పరిశుద్ధమైంది? నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం. కాబట్టి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుచున్నాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు, పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద దేని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుతావో అది పరలోకమందు విప్పబడును. చూసారా, ఇంత గొప్ప వాక్యము దేవుడు నీకు ఇస్తుండగా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎలాగ మరణాన్ని జయించాడు మనం చూసినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఆయన ఎన్నికలాగా దాసుని స్వరూపము ధరించి తన్ను తానే ఒట్టివానిగా చేసుకొని ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా తన తాను తగ్గించాడు. ఇప్పుడు చూడండి, అందుచేత అన్ని నామముల కంటే పరిణామం యేసు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. కాబట్టి ఇప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 12వ వచనము ఉంటుంది. ఏమని? ఇక్కడ ముగిస్తే మనము నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతున్న సమాజము మధ్య నీ కీర్తిని గానము చేసింది. నేను ఆయనను నమ్ముకుని ఉన్నాను. ఆయన ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాను. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున. కాబట్టి ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? ఆయన జీవిత కాలమంతయు మరణము చేత, ఇప్పుడైతే మరణం యొక్క బలము గలవారు అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడం. ఏ విధముగా? ఆయన దేవదూతల స్వభావము ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావము ధరించుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన మనలాంటి వాడు కావలసి వచ్చి, ఇప్పుడు అర్థమైన వాక్యం, ఎప్పుడైతే నీవు నీ కోసం నీ బిడ్డల కోసం బ్రతుకుతావో అది జీవితం కాదు. ఎప్పుడైతే నీ జీవితం దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం జరుగుతావో అనేకమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఏవేవో వస్తాయి. అంతా అయితే ఏంటి? పిల్లలకు ఫీజు కట్టిందే కదా. మరి దేవుడు సమకూర్చలేడా? దేవుడు కార్యం చేయలేడా? చనిపోతే క్షణం చాలు. నరుల జీవితం యుద్ధకాలం కాదా? వాని దినములన్నీ కోలి వాని దినముల వంటివి కాదా? ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే దేవుని వాక్యం సజీవమైనదని, ఆ వాక్యమే శరీరధారుడిగా వచ్చాడని, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడని, ఆయన యేసుక్రీస్తుగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే జీవితం. యేసు ప్రభువుని ఒప్పుకొని ఎడల దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించేలా అపవాది పారిపోతాడు. నా దగ్గరికి చెడు శక్తులతో వస్తాడు. నేనేం చేయను? నా హృదయము నిండా యేసుక్రీస్తున్నాడు. ఆయన మరణాన్ని జయించాడు, శత్రువుని జయించాడు, పాపము శోపము శోధనని జయించాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలుగుతుంది, ఎత్తబడిన వాక్యమును దీవించమని, నిండాలుగా ఆశీర్వదించమని, అనేక మందికి దీవెనకరంగా చేయమని, నా చూడని యేసు శ్రేష్టమైన నామములో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.